వాతావరణం బాగా వేడెక్కిందండి. ఏదైనా చెట్టు కింద కూర్చొని భోజనం చేద్దాం అనిపించింది. అలా చూస్తే ఈ పనస చెట్టు కనపడింది. ఈ పనస చెట్టు కింద కూర్చొని భోజనం చేయడానికి రెడీ అయ్యామండి. ఇక్కడ పర్వాలేదు, కొంచెం నీడగానే ఉంది, కొంచెం చల్లగా కూడా ఉందిలేండి. అంత వేడి తెలియట్లేదు ఇక్కడ. అగోనండి ఆ పరదాలు తెచ్చుకొని పరుచుకొని అన్నీ తెచ్చుకొని ప్లేట్లు, భోజనం, వాటర్ అన్నీ తెచ్చుకొని ఇలా కూర్చున్నామండి. ఎప్పటికైనా ఇలా గుర్తుండిపోతుంది కదండి. ఇది మాకొక గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. మా భోజనం ఏంటంటే ఇవాళ అంటే లంచ్ అండి. లంచ్ ఏంటంటే కోకోనట్ మిల్క్ రైస్ చేశాను. దానిలోకి రైతా, సాంబారు కూడా రెడీ పెట్టానండి. బాయిల్ చేసిన ఎగ్ కూడా రెడీ పెట్టానండి. ఇదిగోనండి ఇలాగే మా భోజనం. డైనింగ్ టేబుల్ లేదు, ఏమీ లేదు. ఇలా కూర్చొని చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తున్నామండి. ఎలా ఉంది కమెంట్ చేయండి. అంటే కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తాం కదండి, కానీ ఇప్పుడు కూడా ఈ వేసవకాలంలో కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ దుమ్ము ధూళి ఏమీ లేదండి, అందుకు కూర్చోగలిగాం అనమాట. ఇలా అప్పుడప్పుడు ఇటువైపు ఇలా వస్తుంటామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేసామండి. లంచ్ మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం అనమాట. ఆ చెట్ల మధ్యలో కాసేపు నడిస్తే ఎంతసేపు నడుస్తున్నామో కూడా తెలియదండి, ఇట్టే గడిచిపోద్ది. ఇలా అప్పుడప్పుడు ఇలా రాకపోతే మాకేంటో మిస్ అయినట్టు ఉంటుందండి. లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని అటు ఇటు తిరిగితే సాయంకాలం అయిపోతుందండి. ఇంకా రిటర్న్ ప్రయాణం బయలుదేరుతాం అనమాట. ఇటువైపు అన్నీ ఇలా తోటలు, టేకు తోటలు, వరి పొలాలు కూడా కనిపిస్తాయండి. కూరగాయలు, ఇలా జనుము, స్వీట్ కార్న్, ఇలాంటివన్నీ పొలాలు కనిపిస్తూ ఉంటాయండి. అవి చూస్తూ హ్యాపీగా ఉంటుంది మాకు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.